అమరావతి రాజధాని 3 ఏళ్లలో కూడా దాన్ని పూర్తి చేరుతదని కూడా వీళ్ళు చెప్పుకొస్తున్నారు. కానీ అది దేనికి పనికిరాదు. అలాగే ప్రజా ధనాన్ని వృధా చేయడం కావచ్చు, అలాగే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా దీన్ని చేస్తూ, అలాగే వారికి సంబంధించిన వారికే ఈ యొక్క భూములన్నీ కూడా అప్పజెప్తున్నారు. అనేక విమర్శలన్నీ కూడా వస్తున్నాయి. వాస్తవికంగా చూస్తే రాజధానిలో ఈ యొక్క పనులు, నిర్మాణాలు కావచ్చు అయన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి? మీరు ఏమంటారు? అమరావతి, అమరావతి అనండి ఈళ్ళు 5 ఏళ్ళు ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం 5 ఏళ్ళు అమరావతిని పడుకోబెట్టాడు. అసలు అమరావతే లేదని చెప్పి. ఇంక ఈళ్ళు ఇప్పుడు అమరావతి గురించి అసలు ఈళ్ళు మాట్లాడటం ఎందుకు? అదే జరిగిద్ది. మీరన్నట్టు విశాఖపట్నంలో అది ఎక్కడి నుంచి గత 5 ఏళ్ళు మీరు రాకముందు 5 ఏళ్ళు జరిగింది ఇక్కడే పరిపాలనా రాజధాని. మొత్తం ఇక్కడే హైకోర్టు గాని, న్యాయ రాజధాని మీరు అనే 3 రాజధానులు ఇక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. చక్కగా మంత్రులు వాళ్ళొచ్చారు, ఇక్కడున్నారు. కావాలంటే విజయవాడలో ఉండి రోజు ఇక్కడ అసెంబ్లీకి వచ్చేటోళ్ళు ఏది ఆగల పనులు. ఇవాళ మీరు వచ్చి పొద్దుగూకులు అమరావతి అది పనులు కావు అంటే కావని మీరు ఎలా చెప్తారు? చూడండి ఢిల్లీ ఎందుకు కావు? ఇవాళ మీరు 90% చేసిన బిల్డింగులు కూడా వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది అమరావతి ఉండటానికి ఇల్లేదని. కనీసం ఏ మాత్రం ఆయనకి ఇంగిత జ్ఞానం ఉండా కూడా అది దేనికో దానికి ఉపయోగించుకోవచ్చు కదా. ఆ బిల్డింగులన్నీ పడేయలేరు కదా ఉండపాలన. అవి దేనికో దానికి ఫినిష్ చేసి ఉపయోగించుకుందామని కూడా లేకుండా అది కడితే మళ్ళీ అమరావతి ఏడే ఉంటుందని రైతులు అనుకుంటారేమో. భూములు ఇచ్చిన వాళ్ళు కానీ బయట ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి అభిమానులు కానీ అనుకుంటారేమోనని చెప్పి వాటికి ఏటి జోలి బాకుండా ఇవన్నీ గ్రాఫిక్స్ అని పైకేకి కూడా గ్రాఫిక్స్ అని చెప్పాడు బొత్స సత్యనారాయణ వచ్చి. అమ్ముతామని ఒకరోజు చెప్పాడు. ఈ రకంగా అమరావతిని పడుకోబెట్టి ఇవాళ అమరావతి పనులు కావని మీరు మరి ఎందుకు అవుతాయి? మీరు చేసిన పాపానికి ఏ పనులు కావయ్యా? మీరు చేసిన పాపం 5 ఏళ్ళు పాపం ఊరికే బోలా. ఆ పనులు అసలు కావటం లేదు కూడా. ఎక్కడే పోయినా ఎవడు వచ్చినా ఏమంటున్నా అంటే అయ్యో మళ్ళీ రెడ్డి వస్తే కదలేంది మొదలేనా అని అడుగుతున్నారు. మరి అట్టుంది పరిస్థితి. నువ్వు వచ్చిన 5 ఏళ్ళు ఆ రకంగా చేసి ఆడికి పోయిన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే కథ మొదలేనా? అమరావతి ఏడు ఉండదా అని. కాబట్టి నిన్న మొన్న పార్లమెంట్లో ఇప్పుడు 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ఇన్నాళ్ళు ఉంది కాబట్టి దాన్ని వాళ్ళ 24 నుంచి మళ్ళీ మాకు ఇది అమరావతి రాజధాని అని పార్లమెంట్లో వీళ్ళు పెట్టడం జరిగింది. న్యాయశాఖ కూడా ఒప్పుకుంది. దాని నుంచి పార్లమెంట్ ముందుకు వెళ్తుంది. తప్పకుండా అమరావతి ఇక్కడే రాజధాని. ఏ రాష్ట్రానికి లేని ఫెసిలిటీ జగన్మోహన్ రెడ్డి కల్పించాడు ఆంధ్ర రాష్ట్రానికి. ఎందుకంటే కొత్త రాజధాని చాలా ఏర్పడ్డాయి. మనం చూసాం పక్కన చండీగఢ్ కానీ జార్ఖండ్ ఇలాంటి ఏ రాష్ట్రానికి లేదు. మరి ఇక్కడ రాజధాని ఇదేనని చెప్పి ఎవరు కూడా ఇంత చట్టం తీసుకురాలి. నువ్వు వచ్చిన కాంచి దీన్ని ఒక చట్టం చేయాలని మొత్తుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ని కట్టడాలు జరిగి 10,500 కోట్లు కేంద్రం నుంచి 10,000 కోట్లు పెట్టుబడి జరిగినా కూడా ఇంకా మీరు ఇది అమరావతి రాజధాని కాదని చెప్పి పక్కన నెట్టారంటే మీరు గన్లు. అందుకని చెప్పి అసలు ఎవరికి నమ్మకం లేక రాష్ట్ర ప్రజలందరి కోరిక కూడా అదే. ముందు పనులు అయినా కాకపోయినా అమరావతి ఇక్కడే ఉంటుంది, ఇదే రాజధాని అని మాకు ఒకటి కావాలండి గజిట్టు. అది అయితే కనుక అసలు మేము ఎవరు వచ్చినా గుండెల మీద చేసుకొని నిద్రపోతాం మేము సమాధానం చెప్పి అని కోరుకుంటున్నారని. అందులో భూములు ఇచ్చిన రైతులకి కొంచెం ముందు ఉన్నారు కాబట్టి వాళ్ళ పనులు ఎందుకు జరగట్లేదండి? వాళ్ళు మీరు ఇప్పుడు పనులు ఎంప్లాయీస్ అందరికి ఇల్లు కడుతున్నారు. ఎంప్లాయీస్కి ఏంటి ఎమ్మెల్సీలకి మరి ఎమ్మెల్యేలకి మరి వాళ్ళకి విల్లాస్ కడుతున్నారు. ఐఏఎస్లకి గెజిటెడ్ ఆఫీసర్లకి గ్రూప్ ఆఫీసర్లకి జడ్జీలకి అందరికి అక్కడ కడుతున్నారు. అవన్నీ కట్టి వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ ఏమైనా ఏర్పాటు చేస్తే వాళ్ళకి అద్దెలు తగ్గుతాయని అందరికీ తెలిసి వాళ్ళకి అద్దెలు ఇచ్చే పనులు. ఇవాళ వాళ్ళ అద్దె అంతా అందరికీ తెలిసి వాళ్ళు ₹1,00,000 అద్దెగా కట్టాల్సి వస్తుంది ఒక ఐఏఎస్కి కానీ మరి ఐపీఎస్లకు కానీ. ఇలాంటివన్నీ కూడా మీకు ఇస్తే మీకు దండగేంది? ఆ పనులన్నీ జరుగుతున్నాయి. మాకు ఇక్కడ అందరికీ ఇచ్చారు కాబట్టి ఆ పనులు చేయటానికే కదా. నిన్న ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కానీ నారాయణ గారు ముగ్గురు కలిసి స్పీడప్ చేస్తున్నారు. వారం ఎంపీ గారు నిన్న పార్లమెంట్ సమావేశం ఈరోజు కూడా వచ్చారు ఆయన మళ్ళీ. అలాగే స్పీడ్లో పనులు ఏం ఆగట్లేదండి. రైతులకు ఇవ్వాల్సిన భూములు ఇవన్నీ కూడా ఉంది. పక్కన కూడా పూలింగ్ తీసుకోవాలంటున్నారు. ఆ రైతులు కూడా ముందుకు వచ్చి ఇస్తామంటున్నారు. అదే ఆ రైతులు ఇష్టం వాళ్ళు ఇస్తారు తీసుకొని దాటిని కూడా బాగు చేస్తారు. కాబట్టి వీళ్ళు అనేదా ఇక్కడ ఏం జరగట్లా. వీళ్ళకి ఏందంటే ఈ అమరావతి పనులు జరుగుతున్నాయని వీళ్ళకి కచ్చండి బాగా. ఎందుకంటే ఇప్పుడు అసలు 24/7 దాందాన్లు ఆడిపోతున్నాయి మిషన్లు కానీ లారీలు. అబ్బో అసలు అటు పోయి చూస్తే మనం బాగా మీకు ఇంకెందుకు కోపం? ఇంకా జరగట్లేదు ఏం చేయాలి? ఇంకా జరగలేదంటే ఏమన్నా హోం పట్టాను కానీ జరిగిపోద్దా? అంతే కదా జరగదు కదా. ఆ పనులు జరుగుతూ ఉంటాయి. వాటి ప్రాసెస్ వాటికి అవుద్ది. 7 పనులు వాటికి జరుగుతాయి. అమరావతి జరగట్లేదు అనేది అబద్ధం అండి. వీళ్ళు తిని కూర్చోలేక ఏదో మేము ఉండామని గుర్తింపు కోసమే కానీ ఆడేమీ చేయటం లేదు. ఈ వైసీపీ మందంతా ఇంతే చచ్చారు.